ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్తే అండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం పొడిగించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మార్చితో గడువు ముగియడంతో తాజాగా మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓను ఆదేశించింది. మరో సమాచారం తెలుసుకుందాం. శాసనసభ సమావేశాలు ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. 2 బిల్లులు ప్రవేశపెట్టడంతో పాటు 3 శ్వేతపత్రాలను ప్రభుత్వం సభలో ప్రకటించనుంది. సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వయావుల కేశవ్ గారు, జనసేన తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, భాజపా తరపున ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఈ సమావేశంలో హాజరయ్యారు. వైకాపా నుంచి ఎవరూ రాలేదు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ప్రసంగించారు. ఆయన ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చను మంగళవారం చేపట్టాలని బీఏసీలో నిర్ణయించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఒక బిల్లు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్ఆర్ అని పేరు మారుస్తూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణను రద్దు చేస్తూ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరును పెడుతూ రెండో బిల్లును ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వం మద్యం విధానం వల్ల జరిగిన ఘోరాలు, శాంతి భద్రతలపై మొత్తం 3 శ్వేతపత్రాలను ప్రభుత్వం సభా వేదికగా ప్రకటించనుంది. ఈ ఎజెండాకు బీఏసీ ఆమోదం తెలిపింది. శాసనసభలో మంగళవారం ప్రభుత్వం 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లును రెవెన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. విజయవాడలోని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ను ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెడుతూ వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్ట సవరణను రద్దు చేస్తూ రెండో బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గారు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై పలువురు సభ్యులు మాట్లాడతారు. చివరగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ప్రముఖ హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 58 ఏళ్ల క్రితం విధించిన నిషేధాన్ని తొలగిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అధికార భాజపాతో పాటు ఆర్ఎస్ఎస్ హర్షం వ్యక్తం చేయగా కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి. రాజకీయ కారణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం 1966లో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ లాంటి జాతీయవాద సంస్థలపై కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేక భావంతో ఉందని, దేశంలో అలాంటి ఆలోచనలకు తావులేదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ సామాజిక సామరస్యం, జాతీయ సమగ్రతకు పాటుపడిందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అభినందనీయమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం ద్వారా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో బలోపేతమవుతుందని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేద్కర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ను లక్ష్యంగా చేసుకొని విమర్శించారన్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి లభించిన హామీలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం. రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి అధిక నిధులు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. పారిశ్రామిక అభివృద్ధికి హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని
నోడ్లకు ప్రత్యేక సాయం, కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి, విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు, నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు, విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు, పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాజెక్ట్. ఈరోజు యూనియన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని తెలుసుకుందాం, కొంత సమాచారం తెలుసుకుందాం. కొత్త ట్యాక్స్ రెజ్యూమ్లో మార్పులు, కొత్త ట్యాక్స్ స్లాబుల్లో స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయలకు పెంపు. కొత్త పన్ను విధానంలో మార్పులు చేసిన ఆర్థిక మంత్రి, 0 నుంచి 3 లక్షల రూపాయల వరకు పన్ను 0, 3 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు 5% పన్ను, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10% పన్ను, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15% పన్ను, 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయలకు వరకు 20% పన్ను, 15 లక్షల రూపాయలు పైన 30% పన్ను. గమనిక: పాత ట్యాక్స్ పద్ధతిలో ఎటువంటి మార్పులు లేవు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో చాలామంది బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. కానీ అందులో 4G లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అలాంటి వారికి బిఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో 4G సేవలు ప్రారంభం అవుతాయని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే 1000 టవర్లు ఏర్పాటు చేశామని పేర్కొంది. 4G, 5G కోసం మొత్తం 1.12 లక్షల టవర్లు ఇన్స్టాల్ చేయడం తమ లక్ష్యమని, ఇప్పటివరకు 12,000 టవర్లను ఏర్పాటు చేశామని తెలిపింది. ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్న ఈ జియో, ఎయిర్టెల్, వీటిని నెలవారీ రీఛార్జీలు భారీగా ధరలు పెరగడం జరిగింది. ఇది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ కాంపిటీషన్లో గవర్నమెంట్కి సంబంధించిన బిఎస్ఎన్ఎల్ని మనం సపోర్ట్ చేయడం మంచిదని నా అభిప్రాయం. బిఎస్ఎన్ఎల్ కానీ మనం సపోర్ట్ చేస్తే అది రానున్న రోజుల్లోనే మనకి ఇంకా ప్రస్తుతం తక్కువ ధరలకే మంచి ఆఫర్లు వచ్చిన సంగతి మనం సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో తక్కువ ధరతోనే డైలీ ఎక్కువ డేటా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనం బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేయడం మంచిదని నా అభిప్రాయం. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ వీక్గా ఉండడం వల్ల చాలామంది అసంతృప్తితో ఉన్నారు. నేను కూడా బిఎస్ఎన్ఎల్ వాడడం జరిగింది. కానీ నెట్ అనేది చాలా స్లోగా ఉండడం వల్ల నేను దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఎక్కువగా తన టవర్స్ని ఎక్స్పాండ్ చేస్తూ, అలాగే మంచి ఇంటర్నెట్ స్పీడ్ని అందిస్తూ ఉంటే ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ రానున్న రోజుల్లో జియో, ఎయిర్టెల్, కంపెనీలకు పోటీగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. బిఎస్ఎన్ఎల్ అనేది మనం దానికి బాగా సపోర్ట్ ఇస్తే రానున్న రోజుల్లో అది దాని మూలంగా మిగతా టారిఫ్స్ తగ్గి ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మిగిలిన ఎయిర్టెల్, జియో, ఆటోమేటిక్గా ధరలు తగ్గిస్తాయని నేను అనుకుంటున్నాను. సో బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ తక్కువ ధరతో డేటా ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఆటోమేటిక్గా జనం అంతా బిఎస్ఎన్ఎల్ వైపు కానీ తిరిగితే మిగిలిన టెలికాం కంపెనీస్ కూడా ఆటోమేటిక్గా ధరలు తగ్గిస్తాయని నేను అనుకుంటున్నాను. సో మనం బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేయడం మంచిదని నా అభిప్రాయం. నేను త్వరలో నా సిమ్ని బిఎస్ఎన్ఎల్కి కన్వర్ట్ చేసుకుందాను, పోర్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన వారందరూ బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్లో కాంపిటీషన్ హెల్తీగా ఉండాలి. అప్పుడే ఆటోమేటిక్గా ధరలు తగ్గి వినియోగదారులకి లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తుంది. సో బిఎస్ఎన్ఎల్కి మనం సపోర్ట్గా చేస్తే బిఎస్ఎన్ఎల్ మూలంగా ఎక్కువ
ధరలు ఉన్న ప్రస్తుతం ఉన్న టెలికాం కంపెనీసు తమ నెలవారీ రీఛార్జ్ ధరలు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆటోమేటిక్గా సగటు మనిషికి ఉపయోగపడుతుంది. నెల నెల ఎక్కువ పెట్టి రీఛార్జ్ చేయడం కష్టం. అది చాలా ఆర్థిక భారానికి దారితీస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న రీఛార్జ్లు చూస్తుంటే అది భారీగా సుమారు ₹200 వరకు ఒక మనిషి మీద అధిక భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఈ ఆర్థిక భారం నుంచి మనం బయటపడాలంటే ఒక హెల్తీ కాంపిటీషన్కి మనం సపోర్ట్గా చేస్తే ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. సో ఆటోమేటిక్గా యూజర్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. సో ప్లీజ్ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.